భవానీ దీక్ష విరమణలు ఆఖరి రోజుకు చేరుకున్నాయి. 5 రోజుల పాటు జరిగిన ఈ భవానీ దీక్ష విరమణలు పూర్ణాహుతితో ముగిశాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన ఈ కార్యక్రమాలు ఘనంగా పూర్తయ్యాయంటున్న దుర్గగుడి ఈవో కెఎస్ రామారావుతో మా ప్రతినిధి లీలా ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా ముగిశాయి. 5 రోజుల నుంచి కూడా భవానీ దీక్ష కార్యక్రమాలకి భవానీ భక్తులు తండోపతండాలుగా రాష్ట్రం నలుమూలల నుంచే కాకోకుండా తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, కేరళ ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా ఆలయాలకు వచ్చారు. ఆఖరి రోజు కావడంతో భక్తులు ఆలయానికి మరింత పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే ఈ రోజు పూర్ణాహృతితో కూడా ఈ రోజు అమ్మవారికి భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు ముగిశాయి. అయితే దీనికి సంబంధించి ఆలయ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారని మనతో మాట్లాడడానికి ఆలయ ఈఓ మన దగ్గర కెఎస్ రామారావు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తేనండి. 5 రోజుల పాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు చేశారు. దానికి సంబంధించి ఎంతమంది భక్తులు వచ్చారు, ఎలాంటి విశేష ఆదరణ వచ్చింది? శ్రీ కనకదుర్గాయే నమః, శ్రీ భవాన్యే నమః. భవానీ దీక్షలు 2024 సంబంధించి ముందుగానే దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు చాలా ముందుగా నెల ముందే ఏర్పాట్లను ప్రారంభించడం జరిగింది. ఇలా ముందస్తు ప్రణాళికతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. తర్వాత మరి 21 నుంచి ఈ భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. మండల దీక్షలు 40 రోజులు చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు, అలాగే అర్ధమండల దీక్ష చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి భక్తులకు కాస్త దర్శనాన్ని సులభతరం చేసి వారి కష్టాన్ని మర్చిపోయేలాగా అమ్మవారికి ఓ మంచి దర్శనాన్ని ఇచ్చి వారు సమర్పించాల్సిన ఇరుముడికి ఏర్పాట్లు చేసి, అలాగే హోమగుండాలను, అన్న ప్రసాదాలను, లడ్డు ప్రసాదాలను వారికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దాదాపు 3.5 లక్షలు ఇప్పటికి 3.5 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. అలాగే ప్రతిరోజు ఇప్పటికి లడ్డు ప్రసాదాలు 20 లక్షల దాకా తయారు చేసుకున్నాము. గత సంవత్సరం 15 లక్షలు లడ్డు అవసరమైంది. మరి ఈసారి కూడా అంత ఇంకా ఎక్కువ కావచ్చు అనే ఉద్దేశంతో 20 లక్షల దాకా లడ్డు సిద్ధం చేసుకున్నాము. ఈసారి ప్రత్యేకంగా లడ్డు బాక్సులు ఇవ్వడం ఎంతో సంతోషంగా వాళ్ళు బాక్సుల రూపంలో తీసుకొని వెళుతూ లూజ్గా తీసుకోకుండా బాక్సులుగా తీసుకొని వెళుతూ ప్రసాదాన్ని చాలా గొప్పగా వారి స్పందన ఉంది. వీటితో పాటుగా దర్శనాల కోసం అన్ని ఫ్రీ లైన్లు చేయడం వల్ల మొత్తం ఏ టికెటింగ్ కానీ లేదా ఇంకొక ప్రోటోకాల్ వాళ్ళు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం భవానీలకు మాత్రమే ఈ 5 రోజులు కేటాయించడం వల్ల ఎక్కడ క్యూ లైన్లు ఆగాయని కానీ లేదా బ్లాక్ అయిందని కానీ ఎక్కువసేపు గంటలు నిలబడ్డామనేటువంటి ఒక భావన లేకుండా వారు ఇక్కడికి వచ్చారు. నిరంతరం కనకదుర్గ అమ్మవారి యొక్క నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగింది. విజయవాడ కూడా భవానీలతో ఎరుపెక్కినటువంటి ఒక మందారంలా తయారైంది. మరి ఇటువంటి ఈ మందార పుష్పాలతో అమ్మవారి అర్చన జరిగిందా అనేంత గొప్పగా ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. మరి అయితే గురువు గారు చెప్పండి, ప్రతి ఏడాది అమ్మవారి ఆలయంలో ఈ కార్యక్రమం మనం ఎందుకు చేస్తుంటాము అంటే, అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు అంటే ప్రతి ఏడాది అయ్యప్ప కొండకి వెళ్తూ ఉంటారు, కానీ మన అమ్మవారి కొండకి కూడా ఇంత విశేష ఆదరణ, అలాగే భవానీ దీక్ష విరమణలు జరగడం అనేది ఎప్పటి నుంచి మనకి సాంప్రదాయంగా వచ్చింది? జై దుర్గా భవానీ. సుమారు 45 సంవత్సరాల క్రితం ఈ భవానీ దీక్ష అనేది మన అమ్మవారి గుళ్ళో ప్రవేశపెట్టడం జరిగింది. అతి చిన్నగా నాకు బాగా గుర్తుంది, ఇంకా ఒక 5-6 అక్కడ కూర్చుని ఒక గంట కార్యక్రమం, 1 గంట దీక్ష తీసుకునేవాళ్ళు. 40 రోజుల తర్వాత 1 గంట విరమణ ఉండేది అంతే. దేవాలయం ముందే మేము ఈ కార్యక్రమాలన్నీ చేసేవాళ్ళం. అది దినదిన ప్రవర్ధమానమై ఇప్పుడు సార్ చెప్పినట్టు 3.5 లక్షలు, మేము 6 లక్షల వరకు ఎస్టిమేషన్ ఉందండి. ఇక్కడ మనం ఇప్పుడు నుంచున్న ఈ ప్రదేశంలోనే, ఈ మండపంలోనే గత 5 రోజులుగా శతచండీ సహిత మహారుద్రాభిషేకం చేయడం జరుగుతోంది. 10 మంది ఋత్వికులు, 10 మంది వేద పండితులతో స్వయంగా నేనే కూర్చుని రోజుకి 20 చొప్పున 100 సార్లు చండీయాగం. అది మన రాష్ట్రం బాగుండాలని, దేశం బాగుండాలని, సుభిక్షంగా ఉండాలని చెప్పి చేయడం జరిగింది. ఇది ఇంకా పెరిగిపోతుందని, దీని ఇంకా చాలా సుందరతరంగా ఇంకో మండపం తయారు చేస్తున్నాము. వచ్చే సంవత్సరానికి అది సిద్ధంగా ఉంటుంది. అది ఇంకా బాగా జరుగుతుందని ఆశిస్తున్నాను. జయ దుర్గా.
అయితే చూడొచ్చు, మొత్తానికైతే మాత్రం ఈ రోజు పూర్ణాహృతి కార్యక్రమంతో అయితే మాత్రం భవానీ దీక్షా విరమణ కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి భవానీలందరూ కూడా జై దుర్గా, జై జై దుర్గా అన్న నామస్మరణతో ఆ తల్లిని దర్శించుకొని ఇక్కడ వచ్చినటువంటి భవానీలందరూ కూడా ఏర్పాట్లు కూడా ఎంతో బాగున్నాయని కూడా చెప్పుకొని అయితే వెళ్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేశ్వరరావుతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఇంద్రకీలాద్రి నుండి.